ఈ జిల్లాలో ఏదైనా గ్రామాన్ని మీరు దత్తత తీసుకునే అభిప్రాయం మీకుందా? ఒక గ్రామం ఏంటి, మొత్తం అనంతపురం తీసుకుంటాం దత్తతగా. అందుకనే కదా నేను అదే చెప్పాను. ఇందాక కూడా మన విద్యార్థులు ఒకరు మాట్లాడుతూ అమరావతికి ఎంత ఖర్చు పెట్టారు కదా, దాని బదులు మాకు అనంతపురం మీద ఖర్చు పెట్టచ్చు కదా అంటే, అది నేను అర్థం చేసుకుని దాని వెనుకున్న ఆవేదనని. నిజంగా కరువు అనేది లేదు. కరువు అనేది మన మనసులో ఉంది. భావదారిద్ర్యం అంటాం, థాట్ పవర్టీ, పవర్టీ అండ్ థాట్. మీకు ఇక్కడ రొడ్డం మండలం అనుకుంటా, అంటే నేను ఈ వ్యవసాయం ఈ కరువు వీటి గురించి మాట్లాడబోయే ముందు నాకు వ్యవసాయం, నేను రైతుని. నాకు ఒక 8 ఎకరాలు పొలం, తోట, మొక్కలు వేస్తుంటాను. ఒక మొక్క ఎండిపోతే దాని బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నాకు జానీ అనే సినిమా అయిపోయిన తర్వాత నాకు ఏం చేయాలో నాకు అర్థం కాల. నాకు యాక్టర్గా ఉన్నప్పుడు నాకు ఆనందం కలగల. నాకు ఆనందం కలగల. నాకు సమాజంలో ఇబ్బంది అనిపించింది, చాలా అన్యాయం, ఈ గొడవలు, దోపిడీ చూసి ఏం చేయాలో కామ్ అయిపోయాను. సినిమాలో చెప్తే సరిపోదు అనిపించింది. నాకు అంత జ్ఞానం లేదు, అంత ధైర్యం లేదు. అందుకని ఏం చేయాలో తెలియక నా పొలంలోకి వెళ్ళిపోయి రకరకాల పుస్తకాలు చదివేవాడిని. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి రిలేటెడ్గా ఉంటుంది. ముస్నోబా ఫుకోకా అని చెప్పి ఒక జపనీస్ శాస్త్రవేత్త గడ్డి పరకతో విప్లవం అనే ఒక పుస్తకం రాశారు. గడ్డి పరకతోటి అంటే మనకి అత్యంత తక్కువ నీళ్లతోటి సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలి, అలాంటి వ్యవసాయం చేస్తే మనుషులు ఎలా మారుతారు, జీవన విధానం ఎలా మారుతుంది అని చెప్పి ఆ పుస్తకం నన్ను చాలా ప్రభావితం చేసింది. నేను దాంతో వ్యవసాయం చేశాను.